వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 5 నెలల క్రితం తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిపోయి ప్రభుత్వం ఏర్పాటైంది. సరే, మొన్న చూసాం ఎంపీ ఎలక్షన్స్ కూడా ముగిసిపోయాయి. ఎలక్షన్స్ అన్ని అయిపోయాయి కదా, మళ్ళీ కొత్తగా ఇంకే ఉన్నాయి అనుకున్న తరుణంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా ఒకటి ఉంది అనేది తెర మీదకి వచ్చింది. సరే, రాజకీయ పార్టీల పరంగా పోటీ చేసేటువంటి అభ్యర్థులు రాజకీయ పార్టీలు వాళ్ళ మేనిఫెస్టోల ప్రకారమే హామీలు ఇస్తారు. గ్రాడ్యుయేట్లకు మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తారు. కానీ అసలు రాజకీయాలకి సంబంధం లేకుండా ఉన్నత చదువులు చదువుకొని ఒక పెద్ద బ్యాంక్కి లీగల్ అడ్వైజర్ గా ఉంటూ ఆయన పనేదో ఆయన చేసుకుంటున్న ఒక మనిషి, లేదు నేను ఇందులోకి రావాలి, నేను ఇంకా ఇందులో ఏదో చెయ్యాలి, ఎంతమంది ప్రభుత్వాలు ఏర్పాటు చేసినా ఏం చేసినా కానీ ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్స్ కి కానీ మిడిల్ క్లాస్ పీపుల్ కానీ ఏమీ చేయలేకపోతున్నారు. రాజకీయంగా అఫిలియేట్ అయ్యి ఉంటున్నారు తప్పితే వాళ్ళని సామాన్యంగా చూడడం లేదు. ఇది చాలా బాధ కలిగిస్తోంది. ఇందులో మార్పు రావాలి అంటూ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. అక్కడేమో ఉన్నటువంటి వాళ్ళు చాలా పెద్ద పెద్ద వాళ్ళు, రాజకీయ పార్టీల అంటే పుష్కలంగా ఉంది. మరి ఇండిపెండెంట్ గా ఆయన ఉద్దేశాలు ఏంటి, ఆయన విజన్ ఏంటి, అసలు ఆయన ఏం చెప్పదలుచుకున్నారు గ్రాడ్యుయేట్లకి అనేది ఐకాన్ న్యూస్ ఈ స్పెషల్ ఎడిషన్ లో తెలుసుకుందాం. ఎవరో కాదు, ముండ్రా మల్లికార్జునరావు గారు ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం. నమస్తే. మల్లికార్జునరావు గారి రెండో పాయింట్ కూడా మీరు ఆల్రెడీ చెప్పేశారు. అంటే ఈ నిరుద్యోగులు, ప్రైవేట్ సంస్థల సమస్యల మీద పరిష్కారం అన్న పాయింట్ లో ఒకటైతే చెప్పేశారు. ఇంకొకటి ఏంటంటే మీరు ఇక్కడ స్పెసిఫిక్ గా మెన్షన్ చేసింది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఒకటి, అలాగే గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి టామ్కామ్. సో ఏంటి ఈ టామ్కామ్ ఏంటి, అలాగే ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఇది ఎప్పుడు నేను నా చిన్నప్పుడు విన్నాను, నాకైతే గుర్తులేదు ఇంక ఇప్పుడు ఉందా లేదా నడుస్తుందా అనేది. ఏ ప్రభుత్వం కూడా దీని మీద ఇది చేయట్లేదు. సో మీరు ఏంటి స్పెసిఫిక్ గా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇలా తీసుకొస్తున్నారు? ఆ స్ట్రక్చర్ అనేది ఇప్పటికీ రన్ అవుతుంది, బట్ అది ఉంది అనేది గ్రాడ్యుయేట్స్ కి కానీ అన్ఎంప్లాయీస్ కి కానీ తెలియదు. దాని అవసరం కూడా ఇప్పుడు లేదు అనేలాగా సిస్టమ్ అంటే కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ఒక సపరేట్ వెబ్సైట్ వచ్చింది. ఆ వెబ్సైట్ లో అన్ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, అంటే ఉద్యోగ ఆశావాహులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎన్రోల్ చేసుకుంటారు. ఎన్రోల్ చేసుకొని దానికి సంబంధించిన ఫీజు పే చేసిన తర్వాత వాళ్ళకి దానికి హాల్ టికెట్స్ ఇవన్నీ ఇష్యూ చేయడం, అదొక సపరేట్ సెక్టర్ లాగా తయారైంది. సో ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు ఉన్నాయా, దాని అవసరం ఉందా లేదా అనేది మాత్రం ఇవాళ కామన్ గా గ్రాడ్యుయేట్స్ కి కానీ అన్ఎంప్లాయీస్ కి కానీ తెలిసే పరిస్థితి లేదు. బట్ నా ఉద్దేశం ప్రకారము ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ అనేవి స్టిల్ రన్ అవుతున్నాయి. నా అబ్జర్వేషన్ లో ఇప్పటికీ రన్ అవుతున్నాయి. ఆ స్ట్రక్చర్ అనేది కంటిన్యూ అవుతుంది. బట్ దాన్ని ప్రాపర్ గా మాత్రం ప్రభుత్వాలు ఉపయోగించే పరిస్థితి తీసుకురాలేదు. దానికి సంబంధించిన అవేర్నెస్ గ్రాడ్యుయేట్స్ లో కానీ అన్ఎంప్లాయీస్ లో కానీ లేదు. ఇది అవసరం అనేది నా ఇంటెన్షన్. ఎందుకు చెప్తున్నాను అంటే, అది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం మాత్రమే ఇప్పటివరకు పనిచేసిన ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ ఇక నుంచి ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో ఉన్న ఖాళీలను కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయటం కానీ, లేదంటే ఆ సంస్థలు ఆ ఎక్స్చేంజ్లలో నమోదు చేసుకునేలాగా ఒక కామన్ వెబ్సైట్ పోర్టల్ లాగా డిజైన్ చేయటం కానీ చేసి, వాళ్ళ దగ్గర ఉన్న రిక్రూట్మెంట్ స్ట్రక్చర్, ఎలిజిబిలిటీ స్ట్రక్చర్ ఇవన్నీ కూడా మనకి అంటే ఆ ఎక్స్చేంజెస్ ద్వారా నిరుద్యోగులకి, ముఖ్యంగా గ్రామీణ యువతకి అందించగలిగినప్పుడు ప్రైవేట్ సంస్థల్లో కూడా కొంత వృత్తి నిపుణుల కొరత అనేది ఉంది. దానివల్ల ఇక్కడ లేరు అనే ఒక ఉద్దేశంతో బయట రాష్ట్రాల నుంచి తీసుకొచ్చుకోవడం వల్ల ఇక్కడ యువతకి సరైన అవకాశాలు అందట్లేదు. అది మనం ఎప్పుడైతే చేయగలుగుతామో వాళ్ళు ఆ వెబ్సైట్ లో ఆ రిక్రూట్మెంట్ లిస్టు పెడతారు. తర్వాత దాని ఎలిజిబిలిటీ క్రైటీరియా, దాని పే స్కేల్ ఇవన్నీ వచ్చినప్పుడు ఎలిజిబిలిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దాంట్లో రిజిస్టర్ అయ్యి వాళ్ళు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వటము ఇలాంటివి చేయటం వల్ల అంటే తొందరగా అంటే వాళ్ళకి ఏదో ఒక ఉపాధి మార్గం వెతుక్కోవడానికి వెసులుబాటు అనేది కలుగుతుంది. అలాగే టామ్కామ్ అనే ఏదైతే ఉందో అది గత ప్రభుత్వం తీసుకొచ్చింది. అది జర్మన్ బేస్డ్ ఒక అండర్స్టాండింగ్ తోటి ఒక జర్మన్ కన్సల్టెన్సీ కంపెనీ తోటి టైఅప్ అయి తీసుకొచ్చారు. దానికి ఒక జీవో, దానికి ఒక బడ్జెట్ ఇచ్చారు. బట్ అది మేజర్ దాన్ని అంటే ఇంటెన్షన్ ఏంటి అంటే అబ్రాడ్ వెళ్ళే వాళ్ళ కోసం, అంటే ఫారిన్ కంట్రీస్ లో జాబ్ చేసే వాళ్ళ కోసం వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని పెంచేదానికి ఈ టామ్కామ్ అనే ఒక సంస్థ కృషి చేసి వాళ్ళకి అక్కడ ప్లేస్మెంట్స్ కి కావాల్సిన గైడెన్స్, తర్వాత రిఫరెన్సెస్ ఇవన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేసేసి ఆ సెక్టర్ సపోర్ట్ అనేది చేయడం జరుగుతుంది. బట్ దీన్ని అంటే నా అబ్జర్వేషన్ ప్రకారం ఓన్లీ నర్సింగ్ సెక్టర్ వాళ్ళకి మాత్రమే ఎక్కువగా ఉపయోగించినట్టుగా నేను అనుకుంటున్నాను. అలా కాకుండా ఇవాళ ఎంతో మంది పిల్లలు కానీ అంటే ఎడ్యుకేషన్ కోసము, తర్వాత జాబ్స్ కోసము డిఫరెంట్ ఏరియాస్ నుంచి మన స్టేట్ నుంచి త్రూఅవుట్ కంట్రీస్, నాట్ ఓన్లీ ఇండియా, ఎంటైర్ కంట్రీస్ వెళ్ళి అక్కడ
చేసే పరిస్థితి ఉంది. అందులో కొంతమంది దానికి సరైన గైడెన్స్, తర్వాత అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్స్ అనేవి ప్రాపర్గా తెలుసుకోకపోవడం వల్ల చాలా మంది అక్కడ అంటే సరైన ఉపాధి లేక అవస్థపడుతున్నారు. తర్వాత ఫైనాన్షియల్ గా కూడా లాస్ అవుతున్నారు. ఈ సిస్టమ్ అంతా పోవాలంటే ఆ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థల గురించి మార్కెట్ లో అవేర్నెస్ అనేది క్రియేట్ చేసి గ్రాడ్యుయేట్స్ కి, అన్ఎంప్లాయీస్ కి మనం అవేర్నెస్ క్రియేట్ చేసినప్పుడు ఎక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి, దానికి మనకి ఏ స్కిల్స్ మనం డెవలప్ చేసుకోవాలి, ఆ స్కిల్స్ ని డెవలప్ చేసుకుంటే మనం అంటే ఇన్ టైంలో మనం రిసోర్సెస్ అనేవి అందిపుచ్చుకోగలుగుతాము అనే ఒక కాన్సెప్ట్ తోటి నేను ఎంప్లాయ్మెంట్ సిస్టమ్ ని ఈ వేలో డెవలప్ చేయాలి అనేది నా ఇంటెన్షన్. అవి సో ఇక మూడో పాయింట్ తీసుకుంటే నిరుద్యోగులు మరియు రైతులుగా ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ కి స్వయం ఉపాధి పథకాల మీద అవగాహన కల్పించడం. దీని మీద నిజంగా నాకే ఒక గ్రాడ్యుయేట్ గా నాకు కూడా కాస్త నిరాశగానే ఉంది సార్. అంటే వివిధ కార్పొరేషన్లు ప్రభుత్వాలు ఎస్టాబ్లిష్ చేస్తాయి, స్వయం ఉపాధి కోసం మీకు ఇవి ఇస్తామంటారు. అలాగే ఎంఎస్ఎంఈ ఏదైతే ఉందో దాని నుంచి మీకు ఉపాధి కల్పిస్తాం ఇది అని చెప్పడం, పైకి ప్రకటనలు చేసుకోవడం వరకే ఉంది తప్పితే, ఇన్ఫాక్ట్ నా స్నేహితులు చాలా మంది కంప్లీట్ అటు రైతులుగా మిగిలిపోయారు, లేదు అంటే వాళ్ళ ఊళ్ళలోనే ఏదో కాంట్రాక్టులు చిన్న చిన్నవి చేసుకుంటున్న ఇదే ఉన్నారు తప్పితే వాళ్ళకి ప్రభుత్వం సైడ్ నుంచి ప్రాపర్ గా ఒక గైడెన్స్ కానీ లేదు ఇగో మీకు ఇందులో ఈ సెగ్మెంట్ లో మీకు ఇలా ఉంటుంది. ఒకవేళ రైతులుగా ఉన్నప్పటికీ కూడా మీరు ఇగో ఇది చేయండి, ఈ పంట వేయండి, లేదంటే దీనికి టెక్నిక్స్ ఇవ్వండి, ఇది ఎవరు చెప్పట్లేదు. సో దీని మీద మీ ఫోకస్ ఏంటి? ఇప్పుడు యాక్చువల్ గా మీరు అన్నట్టు మన స్టేట్ లో తర్వాత సెంట్రల్ లో కూడా డిఫరెంట్ కార్పొరేషన్స్ ఉన్నాయి. ఆ కార్పొరేషన్స్ నుంచి కొన్ని స్కీమ్స్ జనరేట్ అవుతాయి. ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ దానికి ఒక సపరేట్ బడ్జెట్ అలాట్ అవుతుంది. ఆ బడ్జెట్ ప్రకారం ఆ సెట్ ఆఫ్ ద పీపుల్ కి ఆ స్కీమ్స్ రీచ్ అవ్వాలి. బట్ దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఒక పొలిటికల్ అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సోర్స్ లాగానే వాడి వాళ్ళ అనుచరులకు లేదంటే వాళ్ళకి సపోర్టర్స్కు అవి ఉపయోగపడే పరిస్థితి వచ్చింది. ఆ సబ్సిడీలంతా కూడా మ్యాక్స్ దుర్వినియోగం అవుతున్నాయి. తర్వాత అర్హులకి అవి అందట్లేదు అనేది నా మెయిన్ ఇంటెన్షన్. సో దాంతో ఏంటంటే ఆ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రతి గ్రాడ్యుయేట్ కి అంటే అసలు ఎవ్రీ ఇయర్ బడ్జెట్ లో అలాట్ చేసిన ఆ సబ్సిడీ స్కీమ్స్ గురించిన అవేర్నెస్ అనేది క్రియేట్ చేసి దానికి వాళ్ళల్లో ఎవరు ఎలిజిబిలిటీ ఉంటారో ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం వాళ్ళు దానికి రీచ్ అయ్యేలాగా వాళ్ళని ట్రైన్ చేసి దానికి దగ్గరగా అంటే వాళ్ళ ఉపాధి అవకాశాలకి దగ్గరగా వెళ్ళటం కోసం నేను కృషి చేస్తాను అనేది నా ఇంటెన్షన్. అందుకోసమే ఈ స్కీమ్స్ మీద ప్రాపర్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కావాల్సిన గైడ్ లైన్స్ కానీ లేకపోతే దానికి సంబంధించిన ఏదైనా సపరేట్ ఒక సెట్ ఆఫ్ ద సెక్టార్ని డిజైన్ చేస్తాను. నేను ఒక అంటే రూరల్ డెవలప్మెంట్ గ్రాడ్యుయేట్గా అంటే మనం మొదటి నుంచి కూడా ఏంటి గ్రామాలే ప్రగతికి పట్టుకొమ్మలు అని చెప్పేసి చెప్పుకుంటాము. బట్ అక్కడ గ్రామీణాభివృద్ధి అనేది పూర్తిగా నిర్వీర్యం అయిపోయి యువత అంతా కూడా ఈ స్వయం ఉపాధి పథకాలు ఉన్నాయి అనేది అంటే వాళ్ళ ఊర్లోనే వాళ్ళు ఉపాధి పొందొచ్చు అనే ప్రాపర్ గైడెన్స్ లేక వాళ్ళు పట్టణాలకి వలస రావటము వీటన్నిటి వల్ల పల్లెలు కంప్లీట్ గా నిర్వీర్యం అయిపోతున్నాయి. సో వాళ్ళు ఉన్న ప్రాంతం నుంచే వాళ్ళు ఉపాధి పొందొచ్చు అనేలాగా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి దానికి సంబంధించిన గైడెన్సెస్ కానీ తర్వాత టెక్నికల్స్ అంటే ట్రైనింగ్ సపోర్ట్ కానీ ఇవన్నీ ఇవ్వడానికి ఒక సెక్టార్ ని గవర్నమెంట్ నుంచి క్రియేట్ చేసి అవి ప్రాపర్ వేలో యూటిలైజ్ అయ్యేలాగా నా ప్రయత్నం నేను చేస్తాను. అలాగే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఉద్యోగం రాక తర్వాత మనము అంటే వ్యవసాయంలో కూడా ఆధునిక పోకడలతోటి అంటే దాన్ని టెక్నికల్ గా కూడా డెవలప్ చేసుకొని అంటే కొత్త తరం వ్యవసాయం వైపుకి రావాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి ఇవాళ మార్కెట్ లో చాలా మంది విద్యావంతులు అత్యధికంగా అది పిహెచ్డీలు కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఇవాళ విలేజ్కి వెళ్ళి ఆధునిక వ్యవసాయ పద్ధతులు తోటి తర్వాత సేంద్రీయ వ్యవసాయము ఇలా అంటే కొత్త టెక్నాలజీలతోటి ఆ సెక్టార్లోకి రావడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. బట్ దానికి అనుగుణంగానే మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎఫ్పిఓస్ ఎఫ్పిసిస్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది. బట్ అవి రీచింగ్ లో మాత్రం చాలా అంటే విలేజ్ లెవెల్లో రీచ్ అవ్వటం అనేది ఇంకా జరగట్లేదు. అవి రీచ్ అయినప్పుడు ఏంటంటే అగ్రికల్చర్ సెక్టర్ కూడా అద్భుతంగా డెవలప్ అవుతుంది. ఆ డెవలప్మెంట్ వల్ల ఏంటంటే ఇవాళ కన్జ్యూమ్ చేసే ఫుడ్ లో మేజర్ పెస్టిసైడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ఉన్నాయి. దానివల్ల సాయిల్ డిస్ట్రాయ్ అవుతుంది, మన హెల్త్ కూడా డిస్ట్రాయ్ అవుతుంది. ఈ సిస్టమ్ పోవాలి అంటే ఆ టెక్నికల్ గా ఫార్మింగ్ చేసే వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్స్ మనం ఇచ్చి దీని ఇంపాక్ట్ అంటే వాళ్ళ ఉత్పత్తుల వల్ల ఏ విధమైన అంటే సరైన రీతిలో ఉత్పత్తి చేస్తే అంటే రసాయన రహిత ఉత్పత్తులను కనుక మనం ప్రోత్సహించినట్లయితే రేపు ఫ్యూచర్ లో
ఈ హెల్త్ ఇష్యూస్ కానీ తర్వాత సాయిల్లో ఉండే కంటెంట్స్ ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉంటాయో ఇవి కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయన్న ఉద్దేశంతో ఆ సెక్టార్ ఆఫ్ ద పీపుల్ ని కూడా డెవలప్ చేయాలి అంటే ఈ స్కీమ్స్ అన్ని కూడా వాళ్ళకి రీచ్ అవ్వాలి అనే ఉద్దేశంతో నేను ఆ కాన్సెప్ట్ ని మీకు గ్రాడ్యుయేట్స్ అందరికి రీచ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో నేను మీ ద్వారాగా దాన్ని తెలియజేస్తున్నాను. రైట్ సార్. మీరు ఇందులో మెన్షన్ చేసినటువంటి ఇంకొక పాయింట్ ఏంటంటే మెరుగైన సమర్థవంతమైన విద్యా వ్యవస్థకి కృషి. అంటే నేను చదువుకున్న రోజు నుంచి ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశానికి ముందున్నటువంటి పరిస్థితి చూస్తే ప్రపంచానికి ఒక ఉన్నతమైనటువంటి విద్యా వ్యవస్థని పరిచయం చేసింది మన భారతదేశం అనేది చెప్పుకుంటూ వస్తాం. కానీ ఇక్కడ మళ్ళీ మీలాంటి వాళ్ళు కూడా వచ్చి విద్యా వ్యవస్థని ఇంకా ప్రక్షాళన చేయాలి అనేటువంటి పరిస్థితి ఉంది అంటే ఇది ఖచ్చితంగా ఒకళ్ళదని అని చెప్పలేం, కానీ ప్రతి ఒక్క పాలక యొక్క వాళ్ళ ఇది అని చెప్పుకోవచ్చు. అయితే దీంట్లో మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇప్పుడు ప్రత్యేక సదుపాయాలు దీంట్లో ఏం కావాలి, అలాగే ఎటువంటి అమెండ్మెంట్స్ దీంట్లో రావాలి, ఏం చేస్తే ఇప్పుడున్నటువంటి గ్రాడ్యుయేట్స్ కి వాళ్ళ తర్వాత తరాలకి అందరికీ కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను? ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒకప్పుడు ఫారిన్ కంట్రీస్ నుంచి మన దగ్గర విద్యను అభ్యసించడం కోసము వచ్చేవాళ్ళు. ఈ రోజు సిస్టమ్ ఎలా మారింది అంటే మనం వెళ్ళిపోతున్నాం. టాప్ 100 యూనివర్సిటీస్ లో మన ఇండియన్ యూనివర్సిటీస్ లేకపోవటము, టాప్ 300 లో కూడా 1-2 మాత్రమే ఉండటం అనే దానివల్ల అంటే మన దగ్గర మెరుగైన విద్యా వ్యవస్థ లేదు. దాని డెవలప్మెంట్ కి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, మన భారత్ ఉత్పత్తి రంగంలో అగ్రగామిగా దూసుకుపోతుంది, మనం ప్రపంచానికి ఉత్పత్తి చేస్తున్నాం అంటున్నాము, కానీ విద్యా వ్యవస్థ దగ్గరికి వచ్చేటప్పటికి మన విద్యార్థులు ఎక్స్పోర్ట్ అవుతున్నారు. ఎగ్జాక్ట్లీ. అలా వెళ్ళిపోవటం వల్ల ఒక దశలోకి వచ్చేటప్పటికి మేధావి వర్గం అనేది మన దేశానికి కొరత ఏర్పడుతుంది. ఎందుకంటే ఇవాళ వాళ్ళకున్న అంటే మేధస్సుకి తగ్గ స్థాయిలో మన విద్యా ప్రమాణాలు లేవు అని చెప్పేసి చాలా మంది ఒక స్థాయి వరకు ఇక్కడ చదువుకున్న తర్వాత ఫారిన్ కంట్రీస్ లో ఎడ్యుకేషన్ కోసమని, తర్వాత ఉపాధి అవకాశాల కోసమని అక్కడే సెటిల్ అయిపోతున్నారు తప్ప వన్స్ అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇక్కడికి రిటర్న్ వచ్చే పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా ఉంది. దానివల్ల మన ఆర్థిక వ్యవస్థతో పాటు దేశ అభ్యున్నతి కూడా ఒక రకంగా ప్రశ్నార్థకంగా మారిపోయే పరిస్థితి అనేది వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇవాళ ఈ ఫీజు రియంబర్స్మెంట్ సిస్టము తర్వాత ఇలాంటి వాటి వల్ల చాలా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఆ రియంబర్స్మెంట్ వేలోనే పనిచేస్తున్నాయి. అంటే వాళ్ళ ఒక ఇన్స్టిట్యూషన్స్ ని డెవలప్ చేసి దానిలో రిక్రూట్మెంట్ అండ్ స్టూడెంట్స్ ని జాయిన్ చేసుకున్న తర్వాత ఫ్యాకల్టీ దగ్గరకు వచ్చేటప్పటికి నాక్ వెరిఫికేషన్ ఉందన్నప్పుడు, యూజీసీ వెరిఫికేషన్ ఉందన్నప్పుడు సర్టిఫికెట్స్ అక్కడ పెట్టి ఆ 4 days 5 days మాత్రమే అక్కడ ఫ్యాకల్టీగా కనపడే వాళ్ళు మ్యాక్స్ మెంబర్స్ ఉన్నారు ఇవాళ ప్రతి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో. సో ఆ సిస్టమ్ వల్ల నిజంగా స్కిల్ ఉండి ఆ స్థాయిలో వాళ్ళకి బోధించగలిగిన సామర్థ్యం ఉన్న వ్యక్తులకేమో అవకాశం రావట్లేదు. అవసరం లేని వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ నేడు ఉండదు, తర్వాత వాళ్ళకి ఆ ఎఫిషియన్సీ ఉండదు. అలాంటి వాళ్ళకి వాళ్ళ సర్టిఫికేట్ ని అడ్డం పెట్టుకొని ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు చాలా వరకు అంటే విద్యార్థులకు అన్యాయం చేస్తున్నాయి. జరుగుతున్నాయి, నిజంగా విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నాయి. ఈ వ్యవస్థ వెళ్ళాలి అంటే నేను ఇందాక చెప్పినట్టు ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సిస్టమ్ లో ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కి సంబంధించిన రిక్రూట్మెంట్స్ ఇవన్నీ కూడా జరగడం వల్ల కొంతవరకు ఎక్కడ ఏం వేకెన్సీస్ ఉన్నాయి, తర్వాత వాళ్ళ దగ్గర ఉండాల్సిన దాని ప్రకారం ఉన్నాయా లేవా అనేది, ఉన్న వ్యక్తి ఎవరు అనేది కూడా పబ్లిక్ డొమైన్ లో ఉంటుంది. పబ్లిక్ డొమైన్ లో ఉన్నప్పుడు నేను ఈ రోజు నా పిల్లల్ని ఒక ఇన్స్టిట్యూషన్ లో జాయిన్ చేయాలి అంటే వాళ్ళకి ఏ సబ్జెక్ట్ కి ఏ ఫ్యాకల్టీ ఉన్నాడు అనేది నాకు ఐడెంటిఫై అవుతుంది. ఐడెంటిఫై అయిన దాని ప్రకారం వాళ్ళు రెగ్యులర్ గా క్లాస్ లో ఉన్నప్పుడు ఆ ఫ్యాకల్టీ ఉన్నాడా లేదా కూడా నాకు తెలుస్తుంది. అంటే యాజ్ పర్ యూజీసీ నామ్స్, నాక్ నామ్స్ ప్రకారం ఉన్న ఫ్యాకల్టీ వేరు, అక్కడ టీచింగ్ లో ఉన్న ఫ్యాకల్టీ వేరు. దానివల్ల మన విద్యా వ్యవస్థ ఇంకా దిగజారిపోతుంది. సేమ్ టైం మన ప్రభుత్వాలు ఇస్తున్న రియంబర్స్మెంట్ అనేది మాత్రం ఖర్చు అయిపోతుంది. దానివల్ల క్వాలిటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మార్కెట్ లోకి రావట్లేదు. వచ్చిన వాళ్ళకి సరైన ఉపాధి అందే పరిస్థితి ఉండట్లేదు. ఈ వ్యవస్థలో మనం ఉండలేము, మన పిల్లల్ని ఉంచలేము అనుకున్న వాళ్ళు ఆర్థిక భారం అయినా సరే మన పిల్లలకి బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు ఫారెన్ యూనివర్సిటీస్ మీద డిపెండ్ అయ్యి పిల్లల్ని ఇక్కడ నుంచి అక్కడికి మూవ్ చేసే పరిస్థితి ఉంది. దానివల్ల పేరెంట్స్ కి చాలా ఫైనాన్షియల్ గా బర్డెన్ అవుతుంది. సేమ్ టైం ఫ్యూచర్ లో దేశ భవిష్యత్తే క్వశ్చన్ మార్క్ అవుతుంది. సో ఏం చేస్తే బాగుంటుంది అంటారు దీనికి? ఈ నాక్ సిస్టమ్ ఒకటే అప్డేట్ చేస్తే సరిపోతుందా, లేదు ప్రభుత్వం ఇంకా చొరవ తీసుకొని సరికొత్త సిస్టమ్ ఏమైనా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది? దానికి ఇప్పుడు అంటే ఒక ఇన్స్టిట్యూషన్ ఇవ్వటానికి అంటే అప్రూవల్స్, పర్మిషన్ అంటే అది ఓపెన్ చేయడానికి, రన్ చేయడానికి ఏ విధమైన ప్రమాణాలు అయితే ఉంటాయో అవి కంప్లీట్ గా రిక్రూట్మెంట్ లో
అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ లో, తర్వాత ఫెసిలిటీస్ లో కూడా ఉన్న గైడ్ లైన్స్ పబ్లిక్ డొమైన్స్ లోకి రావాలి. ఆ వాటి మీద ఎవరైనా సరే నాక్ కానీ తర్వాత యూజీసీ కానీ కంప్లైంట్ చేసే సిస్టమ్ అనేది డెవలప్ అవ్వాలి. ఆ డెవలప్ అయ్యి దాన్ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసినప్పుడు ఇలా అంటే ఒక ఫేక్ ఫ్యాకల్టీస్ కానీ లేదంటే ఇన్ఎఫిషియన్సీ ఎంప్లాయీస్ తో రన్ చేసే ఇన్స్టిట్యూషన్స్ కానీ కొంతవరకు మార్కెట్ నుంచి ఎలిమినేట్ అయ్యే పరిస్థితి వస్తుంది. దానికి కావాల్సిన ఒక స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది డెవలప్ చేసేలాగా నేను గవర్నమెంట్ ని ఒత్తిడి తీసుకొస్తాను. తర్వాత దానికి కావాల్సిన చట్టాల రూపకల్పనకి కూడా చట్టం తెలిసిన వ్యక్తిగా నేను నా వంతు సహాయం నేను చేస్తాను. దాంట్లో నేను కూడా ఒక పార్ట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాను. రైట్ సార్. దీన్ని మీ తోటి సహచరులతోటి పట్టభద్రులతోటి విస్తృతంగా చర్చించి మీకు నిజంగా ఇందులో వ్యాలిడ్ పాయింట్ ఉంది అని అనిపిస్తే ఖచ్చితంగా రావు గారికి ప్రథమ ప్రాధాన్యత ఓట్ అనేది మీరు వేయండి.